వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 13వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 13వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అజీర్తి కలిగించే వస్తువులు ఏవి కూడా మీరు తీసుకోకుండా, పదార్థాలు ఏవి కూడా తీసుకోకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. ప్రయాణాలప్పుడు కూడా, దూర ప్రయాణాలప్పుడు లేదా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీకు ఏమీ సంబంధం లేకపోయినా, మీరు ఏ విషయాల్లో సంబంధం లేకపోయినా మిమ్మల్ని ఆ విషయాల్లోకి చొప్పించి మిమ్మల్ని నిందల పాలు చేసే వాళ్ళు ఈరోజు ఎక్కువగా ఉంటారు. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మీరు చెయ్యని పనులకి మీరు నిందలు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరికైనా హామీ ఇవ్వటంలో కానీ, లేకపోతే షూరిటీ సంతకాలలో పెట్టడం కానీ, లేకపోతే భూములు కొనటంలో కానీ, భూములు అమ్మటంలో కానీ, ఇలాంటి విషయాల్లో మీరు 1కి 10 సార్లు ఆలోచించి మీరు సంతకాలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు ఆలోచన చేసే శక్తి లేకపోతే మీ శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు అనిష్టమైన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు ఇష్టం లేని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇష్టం లేకుండా బలవంతంగా కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల మీకు కొంచెం మనోవేదన ఎక్కువ అవుతుంది. అలాగే పరిస్థితులు కూడా మీకు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆదాయం అంతంతంగా మాత్రంగానే ఉంటుంది. చేపట్టిన పనులు ఏవి కూడా ముందుకు కదలవు. ఈ ముందుకు కదలకపోవటం వల్ల మీలో ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భయం ఏర్పడుతుంది. భవిష్యత్తు పట్ల రావాల్సిన ధనం మీ చేతికి అందదు. చేయాల్సిన పనులు మీరు సకాలంలో పూర్తి చేయలేరు. చేపట్టిన ప్రతి పని కూడా ఏదో రకంగా ఆలస్యం అవటం, ఏదో ఒక రకంగా ఇబ్బంది చేయటం వల్ల మీరు కొంచెం మానసిక స్థైర్యాన్ని కోల్పోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకమైన బాధ, ఏదో ఒక రకమైన అసంతృప్తి మిమ్మల్ని వేధించి వెంటాడుతుందన్న విషయాన్ని గమనించాలి. ఇంకెన్నాళ్ళు నాకు ఈ కష్టాలు, నాకు ఈ బాధలు ఇంకెన్నాళ్ళని ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి మీకు ఉంటుంది. అలాగే మీ బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అంతంత మాత్రంగానే ఉంటాయి. బంధువులు ఎవ్వరు కూడా మీకు సహకరించరు. బంధువులు ఎవరు కూడా మీకు తోడ్పాటునివ్వరు. అలాగే ఖచ్చితంగా కూడా మీరు మాట్లాడితేనే వాళ్ళకి ఘోరమైపోతుంది అన్నట్టుగా బంధువులు భావించి మీ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆత్మ బలాన్ని విడిచిపెట్టకూడదు. ఆత్మస్థైర్యంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మానసికంగా, శారీరకంగా మీరు ఎక్కువగా అలసిపోవటం వల్ల కొంచెం ఈ కండరాల నొప్పులు, పిక్కల నొప్పులు, వెన్నెపూసకు సంబంధించిన సమస్యలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ప్రతి విషయంలో కూడా మీకు ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భయం, ఒక రకమైన బాధ ఉంటాయి. వ్యక్తిగతంగా మీ యొక్క అభివృద్ధి విషయంలో కూడా మీకు ఖచ్చితంగా అనేక బాధలు ఆవరిస్తాయి. కష్టానికి తగిన ఫలితం ఉండటం లేదని ఒక రకమైన మానసికమైన వేదనతో మీరు బాధపడుతూ ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం లేదా వలన ఒక రకమైన మనోవేదన మిమ్మల్ని వేధిస్తుంది. అలాగే మీ పిల్లలకి చదువుల నిమిత్తం కానీ, లేకపోతే ఉద్యోగాల నిమిత్తం కానీ, పెళ్ళిళ్ళ నిమిత్తం కానీ, ఇలాగ ఏ విషయాలైనా సరే
ఏది కూడా ఒక కొలికి రాకపోవటం వల్ల మీరు మానసికమైన ఆందోళన ఎక్కువైవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించకుండా మీరు ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసి అతిగా మీరు ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టడం కానీ లేకపోతే మీ యొక్క ప్రవర్తనలో మార్పు కానీ మీరు తెచ్చుకోకూడదన్న విషయాన్ని గమనించాలి. ప్రతి విషయాన్ని కూడా జరిగింది ఏదో మన మంచిగా జరిగింది, అంతా మంచిగా జరుగుతుందని ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళాలి తప్పించి మీరేదో నాకేదో జరిగిపోతుంది, నాకేదో అన్యాయం జరిగిపోతుంది, ఇంక నాకు ఈ జీవితానికి అర్థం లేదు అని ఒక రకమైన నెగిటివ్ థాట్స్ కనుక మీ మైండ్లోకి వస్తే కనుక ఆ థాట్స్ అన్నీ పెరిగిపోయి మమ్మల్ని అవి మీ జీవితానికి మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కనుక ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అటువంటి ఆలోచనలు చేయకుండా దైవనామస్మరణం చేసుకుంటూ నిత్యం కూడా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చేస్తున్న పనిలో కూడా ఒత్తిడి బాగా పెరుగుతుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా మీరు కొంచెం మానసికంగా కుంగిపోయే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బయటికి వెళ్ళినప్పుడు, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఆహార పదార్థాలు కానీ, పానీయాలు కానీ మీరు తీసుకోకపోవటమే మంచిది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటి నుంచి పరిశుభ్రమైన వాతావరణంలో వండిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకెళ్ళండి. బయట ఆహార పదార్థాలు, పానీయాలు తాగటం వల్ల ఖచ్చితంగా ఈ జీర్ణానికి సంబంధించిన సమస్యలు, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శని జపం చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. మీ యొక్క ఆత్మస్థైర్యం తగ్గకుండా హనుమాన్ చాలీసా పఠించండి. దానివల్ల మీకు చాలా వరకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.